మనం క్యాట్ వాక్ చేసుకుంటూ వెతికితే టైం అయిపోతుంది. ఇంకా 20 నిమిషాలే టైం ఉంది నీలు. త్వరగా పదా. ఎక్కడని వెతుకుతావా ఆంటీ? మైక్ టెస్టింగ్ అని ఆ వాయిస్ ఏ దిక్కు నుండి వస్తుందో ఏంటో. సరేరా చూద్దాం. కోటీశ్వరులో అయి ఉండి కూడా బిచ్చగాళ్ళలా ఇలా రోడ్లు పట్టుకుని తిరుగుతాం అనుకోలేదు. నోరు ముసుకుని వెతుకుదాం రండి ఆంటీ. ఏమని వెతకాలి? ఎక్కడని వెతకాలి? వాడు ఎలా వస్తాడో తెలియట్లేదే. నీలు, అదిగో మృత్యు శకటం. పరిగెత్తు. ఆంటీ రేయ్ 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 ఆపరా, ఆగరా, ఆపు. దిగు బయటికి, దిగు దిగు. ఎవరిని బెదిరిస్తున్నావురా? ఏం చేయాలనుకుంటున్నావు? అసలు నీ టార్గెట్ ఏంట్రా? నిన్ను పంపించింది ఎవడు? దానివల్ల నీకొచ్చే లాభం ఏంటి? చెప్పు, చెప్పరా. మీరు ఆగండి మేడం. మీరు ఎవరిని పట్టుకుని ఏమంటున్నారు? నాకేం అర్థం కావట్లేదు. నీ అనౌన్స్మెంట్ అంతా మా ఇంట్లో వినపడాలని చూస్తున్నావు కదా. మేడం మీకు దండం పెడతాను. నేను చెప్పేదేంటి, మీరు విన్నదేంటి? నువ్వేం చెప్పాలనుకున్నావు? ఈ మైక్ సెటప్ ఏంటి? ఒక ముఖ్య గమనిక, మీ కరెంట్ బిల్లు వెంటనే కట్టేయాలి, లేకుంటే పవర్ కట్ చేయబడను. ఈ రోజే ఆఖరి రోజు. కట్టేయాలి, వెంటనే కట్టేయాలి. ఆపరా, ఆపరా. నీలు, వీడు కరెంటు బిల్లు వసూలు చేసుకునేవాడు. మనం వాడనుకున్నావు. రేయ్ ఇంకా చూస్తున్నావేంటి? వెళ్ళు. ఏయ్ పోరా. జస్ట్ 15 మినిట్స్ టైం ఉంది ఆంటీ. రండి. అయ్యో చచ్చావు. రండి ఆంటీ. ఎక్కడే? ఎక్కడ చచ్చాడే? నీలమ్మ, వీడు ఎక్కడున్నాడే? నీలు, నీలు. అమ్మ నీలు, 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 నీళ్లు కావాలి నీలు. దాహం వేస్తుంది. ఇక నేను పరిగెత్తలేను బాబు. నా వల్ల కాదు. టైం లేదా ఆంటీ? టైం ఉన్నా ఇంకొంచెం దూరం పరిగెడితే నా వల్ల కాదమ్మో. 16 ఏళ్ల వయసులో ఇలా పరిగెత్తుంటే నా వెంట పక్కింటి సుబ్బారావు వచ్చుండేవాడు. నీ తొక్కల ఫ్లాష్ బ్యాక్ ఎవరికి కావాలి? పద వెతుకుతావు రా. నేను చచ్చిపోతానంటే అర్థం కాదా? ఆంటీకి దొరికిపోతే నేను చేస్తాను. అబ్బా 10 నిమిషాలే టైం ఉందా ఆంటీ? ఇక లాభం లేదు. అపరిచితుడికి ఫోన్ చేసి వాడు ఎక్కడ పెట్టాడని అడుగు. ఎందుకు చెప్తాడు? వాడు మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నాడుగా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,